క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పాము కాటుకు కుక్క కాటుకు ప్రాణాలు కోల్పోయిన వారిని చూసాం. కానీ చేప కరిస్తే ఏమవుతుంది? ఏం కాదని అనుకుంటాం. కానీ చేప కరిస్తే చెయ్యి తీసేసిన ఘటన తొలిసారిగా వినాల్సి వచ్చింది. చేప కాటు కారణంగా నిజంగా చేతులు కోల్పోయే పరిస్థితులు ఉంటాయా అంటే అవుననే అంటున్నారు. కేరళకు చెందిన ఓ రైతుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. చేప కొరకడం వల్ల ఏకంగా తన అరచేతిని కోల్పోయాడు. కేరళలోని కన్నూరు జిల్లా తలస్సేరి తాలూకా మడపీడిక గ్రామానికి చెందిన 38 ఏళ్ల రాజేష్ ఓ రైతు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న నీటి గుంటను శుభ్రం చేస్తుండగా ఓ చేప అతడి చెయ్యిని కరిచింది. ఆ చేపను స్థానికంగా కడు అని పిలుస్తారట. అయితే దాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే చేప కాటుకు అతనికి ప్రాణాంతకర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకేలా మారింది. చివరికి చేప కాటుకు గురైన రాజేష్ చెయ్యిని మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చింది. మొదట్లో చిన్న గాయమే కదా అని లైట్ తీసుకున్న రాజేష్ కొద్ది రోజులకే అది చాలా తీవ్రంగా మారినట్లు తెలిపారు. నొప్పి భరించలేనిదిగా మారింది. మరుసటి రోజు అతను పలుమార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కానీ నొప్పి తగ్గకపోవడంతో తదుపరి చికిత్స కోసం అతన్ని మహే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇంతలో తీవ్రమైన నొప్పితో పాటు అతని వేళ్లు అరచేతులపైన బొబ్బలు కనిపించడం ప్రారంభించాయి. దీని తర్వాత అతని కోజికోడ్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో వైద్యులు ఈ వ్యాధికి కారణాన్ని కనుగొనలేకపోయారు. రాజేష్కు వైద్య పరీక్షలు నిర్వహించిన కోజికోడ్ ఆసుపత్రి వైద్యులు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. చేతి వేళ్లను తొలగించాలని అన్నారు. మొదట రాజేష్ చేతి వేళ్లను తొలగించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఇన్ఫెక్షన్ మరింత వ్యాపించింది. దీంతో రాజేష్ అరచేతి మొత్తాన్ని తొలగించామని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు తెలిపారు. ఇసుక బురద నీటిలో కనిపించే క్లాస్ట్రోడియం ఫర్ పెంజిన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని వివరించారు. ఈ బ్యాక్టీరియా గనక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్టుగా వివరించారు. 1,00,000 మందిలో ఒక్కరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేష్ ఒకరు కావడం గమనార్హం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.